హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇందాక వీడియో చెప్తూ ఉండగా కట్ అయిపోయిందనమాట. అందరూ అయితే నేను చెప్పే చాలామంది అబద్ధాలని కామెంట్ చేస్తున్నారు. అవునండి, నేను చెప్పే స్టోరీ అయితే అబద్ధం. సీను అలెక్కెమెల్ల తాళి కడతాడు అని చెప్పేసి ఒక వీడియో అయితే వేసాను. అది అబద్ధమైందా? లేదు కదా. అలా జరుగుతుందేమోనని గెస్ చేసి చెప్పాను. అది జరగచ్చు, జరగకపోవచ్చు. సో జరిగితే బాగుండు, జరగకపోతే నెక్స్ట్ ఇంకేం జరుగుతుందని గెస్ చేసి చెప్తాం అంతే. అంతకు మించి ఏం లేదు. సో వీడియో నచ్చితే మీ అందరికీ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆనంది అయితే ఆదిత్య అలెక్కే ఇద్దరు చెంపలు పగల కొడుతుంది కదా. ఆదిత్య అయితే ఆనంది, నువ్వు నీ లిమిట్స్ కార్డ్ చేసినావు. తను ఎవరో తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్, నాకు కాబోయే భార్య. అలాంటిది నాకు కాబోయే భార్య మీద నువ్వు ఇలాగా చేయి చేసుకోవడం నాకు నచ్చలేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అలెక్య మీద చేయి చేసుకోవటమే కాదు ఆదిత్య గారు, ఎప్పుడైతే అలెక్య ఒక పెళ్ళైన మగవాడి మీద మనసు పడిందో అప్పుడే ఇంట్లో నుంచి బయటికి నెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఆ పని చేస్తాను, అప్పుడు చేయని తప్పుని ఇప్పుడు ఒప్పు చేసుకుంటాను అని చెప్పేసి ఆనంది అయితే అలెక్య చేయి పట్టుకొని బయటకైతే ఈడ్చుకొస్తుంది. రావే బయటికి అని చెప్పి. ఆనంది వదులు, నా చేయి వదులని అలెక్య అయితే గింజుకుంటూ ఉంటుంది. ఇంకా ఆనంది అయితే అలెక్యనైతే బయటికి నెట్టేస్తూ ఉండడంతో ఆదిత్యకైతే కోపం వస్తుంది. ఆనంది నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉండగా, నేను చేసింది కరెక్ట్ కాదు అన్నప్పుడు మరి మీరు చేసేది ఏంటి ఆదిత్య గారు? ఏం కానీ ఈ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకొని చాలా సంతోషంగా భోజనం తినిపిస్తున్నారు కదా, మరి మీ భార్య ఏమనుకుంటుంది ఏంటనే ఒక క్షణం ఆలోచించారా? లేదే, నేను బాధపడతానని ఆలోచించకుండా తనతో అంత సంతోషంగా ఉన్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి? నా స్థానంలో మరొక ఆడదొస్తే నేనెందుకు ఊరుకోవాలని అని ఆదిత్యతో ఆనంది వాదన వేసుకుంటూ ఉంటుంది. ఆ మాటకైతే ఆదిత్య, ఆనంది నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, కానీ ఇప్పుడు అలెక్కే కాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది నువ్వు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు? అయినా కానీ ఏ తప్పు చేయని నా మీద నింద వేశారు. సరేలే అని ఒప్పుకున్నాను, ఇప్పుడేమో నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నారా అని ఆనంది అయితే ఆదిత్యకి ఎదురు తిరుగుతూ ఉండగా ఆదిత్య అయితే ఆనందికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు, ఇప్పుడు వరకు నీ మెల్లో నేను తాళి కట్టిన భర్తగానే ఉన్నాను. ఇంతవరకు నీకు నాకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే ఫిజికల్గా ఏ సంబంధం లేదు. 3 ముళ్ళు వేసినంత మాత్రాన నేను భర్తనైపోతాను అంటే అదే 3 ముళ్ళు మరి నేను ఇప్పుడు అలెక్య మెల్లో కూడా వేస్తాను అని చెప్పేసి ఆనందికి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆదిత్య గారు నేను చెప్పేది వినండి అంటే, నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు ఆనంది. నాకు త్వరలోనే అలెక్యతో పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను త్వరలోనే అలెక్యను పెళ్లి చేసుకుంటాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా పెళ్ళి అడ్డుపట్టడానికి ఎవ్వరి సాధ్యం కాదు అని ఇంకా ఆదిత్య అయితే ఆనందికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆనంది అయితే అక్కడే కూర్చొని కుమిలిపోయి బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు, మీకు నా మీద ఇంత ద్వేషం కలగడానికి కారణం ఏంటి? అసలు నేను చేసిన తప్పేంటి ఆదిత్య గారు అని ఆనంది అయితే తన మనసులో తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి సునంద వచ్చి, ఏంటమ్మా ఆనంది పిరికి దానిలాగా ఇలా కూర్చొని ఏడుస్తున్నావు? ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, కానీ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి, కానీ ఇలా అయితే బాధపడితే ఎలా అని చెప్పేసి సునంద అయితే ఇంకా ఆనందికి అయితే ధైర్యంగా నూరు పోస్తూ ఉంటుంది. ఆనంది అయితే, అత్తయ్య గారు నేను చేసిన తప్పేంటి అత్తయ్య గారు? నేను సీనుగాడికి చెప్పానా అలెక్య మెల్ల తాళి కట్టమని? లేదే, వాడొచ్చి చెప్పినా కానీ ఆదిత్య గారు నమ్మకుండా నాకు వార్నింగ్ ఇస్తారేంటి అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు అసలు బాధపడమాకు. నువ్వు బాధపడుతూ ఉంటే మేము చూడలేము. వాడంతే, వాడు కోపాన్ని ఎవరు ఆపలేమమ్మా, కానీ వాడి కోపం చల్లబడినాక వాడు మళ్ళీ అంత మామూలైపోతాడు అని చెప్పేసి సునంద అనటంతో ఇంకా సునంద మాటలకి కట్టుబడి అయితే ఇంకా ఆనంది అయితే ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆదిత్య రాగానే ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఆనంది. అయితే ఆనంది చెప్పిన మాటలు ఆదిత్య వింటాడా లేదా ఆనందిని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడా అనేది ఇక్కడ ట్విస్ట్ అనమాట. సో ఆనంది అయితే ఆదిత్యతో చెప్పిన ఆనంది గురించి పట్టించుకొని ఆదిత్య అయితే ఇంకా ఆనంది చెప్పిన విషయం చెప్పినా వినట్లేదు కాబట్టి ఇంకా ఎలాగైనా ఈ విషయాన్ని నేను అలెక్యకి చెప్తానని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. అలెక్య అయితే ఆనంది దగ్గర రాకుండానే తలుపులు క్లోజ్ చేస్తుంది. అలెక్య నేను చెప్పేది విను అని ఆనంది అయితే తలుపులు పగలు కొడుతూ ఉంటే, ఏంటి ఆనంది నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వేం చెప్పినా నేను వినను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉండగా, ఎక్కడికి వెళ్ళేది? నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు బయటికి రా ఆనంది, బయటికి రా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంకా ఆదిత్య ఆనందికి
ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేలాగా ఉంటే అలీకి అయితే ఊరుకోదనమాట. ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తూ ఉంటుంది. మరి చూద్దాం ఎలా విడగొట్టుతుంది ఏంటనేది రాబోయే కథలు అయితే చూద్దాం. మరి నిజంగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అలీకి అయితే ఆదిత్యని ఆనందిని ఇద్దరిని విడగొడుతుందా లేదా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి చూశారు కదా, అలేకే రోజు రోజుకి కుట్రలు వేస్తుందని తెలుసుకొని సునంద అయితే ఆదిత్యకి ఆనందికి అయితే లోపల ఏ అసౌకర్యాలు లేకుండా సౌకర్యంతో మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో. చూశారు కదా.